హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పైథాన్ ట్యూటోరియల్స్లో అయితే ఉన్నాం. ఈరోజు మనం ఏంటంటే అసలు పైథాన్లో వేరియబుల్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం మనం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పంపించినా మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం వేరియబుల్స్ గురించి పైథాన్లో మాట్లాడుకుందాం. సో బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసే ముందు అసలు వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద కంటైనర్ ఉంది. ఆ కంటైనర్లో మనం ఏదన్నా ఒక డేటాను స్టోర్ చేయొచ్చు. ఇంటీజర్ కావచ్చు, లేకపోతే మీరు ఒక వేరియబుల్లో ఒక నెంబర్స్ని కావచ్చు, మీరు ఫ్లోట్ పాయింట్ వాల్యూస్ని కావచ్చు, మీరు దాంట్లో స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు x = 10 అన్నాము. ఓకేనా? సో 10 అంటే ఏంటంటే 10 అనేది వాల్యూ. ఇక్కడ x అనేది ఏంటంటే కంటైనర్. ఓకేనా? మీకు అర్థమయ్యే భాష చెప్తున్నాను. x అనేది కంటైనర్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే 10 అనే వాల్యూని x అనే కంటైనర్లో స్టోర్ చేస్తున్నాను. ఓకేనా? నేను x = 10 అంటే అసైనింగ్ 10 to x అనమాట. అంటే 10 అనే వాల్యూని x అనే కంటైనర్లో స్టోర్ చేస్తున్నాను. ఓకే, సింపుల్. అండ్ వేరియబుల్స్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకసారి మనం వాల్యూని అసైన్ చేసిన తర్వాత వాల్యూని మార్చలేము. అది ఎలా అనేది మీకు ఈ వీడియో ఎండ్ లోపల మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్దాం. వేరియబుల్స్ గురించి చెప్పే ముందు నేను మనకి ఒక స్క్వేర్ వాల్యూస్ కావాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 క్యూబ్ యొక్క వాల్యూ కావాలి, అంటే పవర్స్లో ఉంటుంది, అంటే పవర్స్లో ఉండే వాల్యూ కావాలి నాకు. అటువంటి టైంలో నేనేం చేస్తాను, 2 × 2 × 2 అని చెప్పి టైప్ చేశాను. ఎంటర్ అన్న 8 వచ్చింది. అలా కాకుండా పవర్లో 3 రావాలి నాకు. అటువంటి టైంలో ఏం చేయాలి అంటే స్క్వేర్స్ ఎలా కనుక్కోవాలి అంటే 2 × మళ్ళీ ఇంకొక స్టార్ ఇవ్వండి, 3 కొట్టండి. ఇప్పుడు ఎంటర్ అనండి. ఇప్పుడు చూడండి, ఒక స్టార్ మీరు అప్లై చేస్తే అది మల్టిప్లికేషన్. అదేవిధంగా మీరు 2 స్టార్స్ కానీ అప్లై చేస్తే అది పవర్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ∛ 5 అన్నాను అనుకోండి, చూడండి 32. ఓకేనా? సో అంటే మీకు ఏంటంటే 2 స్టార్స్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే టాప్ పవర్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? మనకి ఈ విధంగా స్క్వేర్స్ అయితే కనుక్కుంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం వేరియబుల్స్లోకి వచ్చేస్తున్నాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే a = 5 అన్నాను. ఓకేనా? ఇది తీసుకుంటుందో లేదో చూద్దాం. ఎంటర్ అన్నాను. సో పర్ఫెక్ట్, తీసుకుంది. ఎటువంటి ఎర్రర్ మనకు చూపించలేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే a + 10 అన్నా. ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత రావాలి? 15 రావాలి. వస్తుందో లేదో చూద్దాం. పర్ఫెక్ట్, మనకి 15 అనే వాల్యూ అనేది వచ్చింది. ఓకేనా? అంటే ఏ అనే వేరియబుల్కి 5 అనే వాల్యూని అసైన్ చేసాం. పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందా? ఎస్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే c = 3 అన్నా. ఓకేనా? ఎంటర్ అన్నాను. ఓకే, తీసుకుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే a + c = చూడండి 8. పర్ఫెక్ట్, ఇది కూడా మనకి వర్కౌట్ అయింది. ఓకేనా? అంటే 2 వేరియబుల్స్కి 2 వాల్యూస్ని మనం అసైన్ చేసాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నాకు ఏ వాల్యూ ఎంత తెలియాలి. అప్పుడు ఎంటర్ అన్నా. చూడండి ఏ వాల్యూ 5. నెక్స్ట్ అదేవిధంగా c ఎంటర్ అన్నా. వాల్యూస్ వచ్చేసాయా? సో ఈ విధంగా సింగిల్ వేరియబుల్ యొక్క వాల్యూగా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అలా అదేవిధంగా నేనేం చేస్తుంటే x, y, z అని టైప్ చేశాను. యాక్చువల్లీ ఈ వేరియబుల్స్ అనేది మనం అసైన్ చేయలేదు, కానీ ఇవి ఏం చూపిస్తుందో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి సింటాక్స్ ఎర్రర్ చూపించింది. బికాజ్ ఆఫ్ అక్కడ మనకి ఎర్రర్లో ఏం చూపిస్తుంది అంటే నేమ్ XYZ ఈజ్ నాట్ డిఫైన్ అని చెప్పేసి చూపిస్తుంది. అంటే మనం XYZ అనే నేమ్ని మనం డిఫైన్ చేయలేదు. ఓకేనా? ఇక్కడ చూపించింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏ వాల్యూని మారుస్తున్నాను. అంటే a = 20. ఎంటర్ అన్నాను, తీసుకుంది. ఇప్పుడు నేను a + c అన్నా. యాక్చువల్గా మనం పైన ఇచ్చిన వాల్యూ ఏకి ఎంత ఇచ్చాం? 5 ఇచ్చాం. ఓకేనా? 5 ఇచ్చాం, అంతే కదా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఏకి 20 ఇచ్చా. ఇప్పుడు నాకు a + c అంటే ఈ వాల్యూని తీసుకుంటుందా, ఈ వాల్యూని తీసుకుంటుందా? ఓకేనా? సో నేను ఇక్కడికి వచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి 23 అంటే ఈ వాల్యూని వదిలేసింది. ఇక్కడ మనం ఏదైతే వాల్యూని ఇచ్చామో ఆ వాల్యూని అసైన్ చేసుకొని c వాల్యూలో అసైన్ చేసాము 3 అని. సో 20 + 3 23. ఓకేనా? దీన్ని బట్టి మీకు వేరియబుల్స్ అనేది ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నాకు ఇక్కడ మీరు చూసే 23 వచ్చింది. ఈ 23 అనే ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది? a + c అంటే ఈ సమ్ ఆఫ్ 2 నెంబర్స్, ఈ సమ్ ఆఫ్ 2 వేరియబుల్స్ యొక్క వాల్యూ 23. నాకు ఇప్పుడు ఏంటంటే ఈ 23 ప్లస్ నాకు మళ్ళీ ఏ వాల్యూని యాడ్ చేయాలనున్నాను. ఓకేనా? అటువంటి ఎలా చేస్తాం? ఇప్పుడు a + c అని రాయలేం కదా.
సో దానికే నేనేం చేస్తున్నా అంటే అండర్ స్కోర్ని యూజ్ చేయాలి. ఓకేనా, అండర్ స్కోర్ యూజ్ చేస్తే మీకు అండర్ స్కోర్ అనేది అవుట్పుట్ ఆఫ్ ది ప్రీవియస్ ఆపరేషన్ అనమాట. మనం ప్రీవియస్ ఆపరేషన్ ఏం చేసాం, A + C, సో 23 వచ్చింది. అండర్ స్కోర్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా ప్రీవియస్ అవుట్పుట్ మనం చేసిన ప్రీవియస్ ఆపరేషన్ యొక్క అవుట్పుట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ప్లస్ ఏ అన్న, ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తున్నా, చూడండి 43 వచ్చిందా. సో ఈ విధంగా అనమాట. సో ప్రీవియస్ ఆపరేషన్ యొక్క అవుట్పుట్ మీకు రావాలనుకుంటే అండర్ స్కోర్ని యూజ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ మనం ఇప్పుడు నెంబర్స్ గురించి మారుతున్నాం కదా, ఇప్పుడు మనం ఏంటంటే క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోదాం. సో స్ట్రింగ్స్ని యూజ్ చేద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక నేమ్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను నేమ్ =, ఇన్స్టాగ్రామ్ అని ఇచ్చాను. ఓకేనా, సో సింగిల్ కోట్ అప్లై చేశాను, ఎంటర్ క్లిక్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు తీసుకుంది, ఎటువంటి ఎర్రర్ అయితే మనకు రాలేదు. ఇప్పుడు నేను నేమ్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను, ఎంటర్ అంటున్నా. చూడండి మనకి ఇన్స్టాగ్రామ్ అనేది వచ్చింది ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఇన్స్టాగ్రామ్లో నేను ఇంకొక న్యూ వర్డ్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేస్తున్నా అంటే నేమ్ ప్లస్ సింగిల్ కోట్లో మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వర్డ్, ఇప్పుడు నేను ఇక్కడ టెక్ కోడర్ అని చెప్పేసి టైప్ చేశాను. సో సింగిల్ కోట్ ఇచ్చేస్తాను, ఎంటర్ క్లిక్ చేస్తాను. చూడండి ఇన్స్టాగ్రామ్ టెక్ కోడర్. అదే మీరు సింగిల్ కోట్లో స్పేస్ ఇస్తే ఇక్కడ కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా స్పేస్ వచ్చి ఇన్స్టాగ్రామ్ స్పేస్ టెక్ కోడర్ అని వస్తుంది. ఓకేనా, సో గైస్ ఇప్పుడు మనం ఏంటంటే నేను ఒక పర్టికులర్ క్యారెక్టర్ నాకు కావాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నేమ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో నాకు సపోజ్ ఈ జీ ఒక క్యారెక్టర్ మాత్రమే కావాలనుకుంటున్నా, ఈ జీ అనే క్యారెక్టర్ మాత్రమే నాకు అవుట్పుట్ రావాలనుకుంటున్నా. అటువంటి టైంలో ఎలా చేస్తారంటే ఈ ఇన్స్టాగ్రామ్ అనే నేమ్ని నెంబర్స్లో కన్వర్ట్ చేస్తాం. అంటే ఐ అంటే 0, అంటే మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు 0 1 2 3 4 5 6 7 8. ఓకేనా, ఇన్స్టాగ్రామ్ వర్డ్స్ అన్నింటి కింద నెంబర్స్ రాసుకోండి, 0 1 మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా అనమాట. అదే మీరు రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంటే -1 -2 -3 -4 ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేనేంటంటే చూడండి నేమ్ మనం అదే నేమ్ ఇచ్చింది ఇన్స్టాగ్రామ్కి. సో దీన్ని మనం ఏం చేస్తాం అంటే స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా, సో స్క్వేర్ బ్రాకెట్ మనకు కావాల్సిన జీ కాబట్టి జీ అన్నది 5, సో 5 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ అంటున్నా. చూడండి మనకి జీ వచ్చిందా. ఇప్పుడు నాకేంటంటే ఆ క్యాపిటల్ ఐ ఉంది కదా, సో నాకు అది కావాలనుకుంటున్నాను. సో దాన్ని నేనేం చేస్తున్నాను అంటే నేమ్ స్క్వేర్ బ్రాకెట్ 0 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ అంటున్నా. చూడండి ఐ వచ్చిందా ఈ విధంగా అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నేమ్ స్క్వేర్ బ్రాకెట్ 3 అంటున్నా, మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ అంటున్నా. చూడండి టీ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు వరకు మనం పాజిటివ్ నెంబర్స్ని చేసాం, 0ని అప్లై చేసాం. ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్కి వద్దాం. నేమ్ స్క్వేర్ బ్రాకెట్ -5 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ అంటున్నా. చూడండి ఏ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే ఇటు నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళండి, m-1 a -2 r -3 ఈ విధంగా వెనక్కి వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ n పక్కన ఏ ఉంది కదా, సో ఈ అనేది మనకి ఆన్సర్ అయితే వచ్చింది. ఓకేనా, అదేవిధంగా నేమ్ స్క్వేర్ బ్రాకెట్ -2 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో ఏ అంటే మీకు 2 years గురించి చూపించాను. ఓకేనా, సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ మనం ఏం అప్లై చేసాం, నేమ్ ఇన్స్టాగ్రామ్ కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు మనం ఒక లెటర్ అప్లై చేసాం, ఇప్పుడు మనకి మల్టిపుల్ లెటర్స్ రావాలంటే ఏం చేయాలి, వేరియబుల్స్. ఓకేనా, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 1:3 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చిన తర్వాత ఎంటర్ అండి. చూడండి NA ఇక్కడ మీరు చూసుకుంటే 1:3 అంటే ఏంటంటే 1 2 అంటే 0 1 2 3 మనం ఇందా నెంబర్స్ వేసాం కదా, అదేవిధంగా 1:3 అంటే 1 2 వరకే అక్కడ మనకి ప్రింట్ అవుతుంది, 3 అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఓకేనా, ఇప్పుడు చూడండి నేమ్ స్క్వేర్ బ్రాకెట్ 2:6 అన్నాను. ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ అంటున్నా. ఓకేనా, అంటే 2 3 4 5 వాల్యూస్ మాత్రం ప్రింట్ అవుతాయి, 6th వాల్యూ మాత్రం ఇంక్లూడ్ అవ్వదు. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 1:2 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ అంటారు. అంటే మన సెకండ్ వాల్యూ ఇవ్వాల. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఎంటర్ అంటే చూడండి ఐ తప్పితే మిగిలిన వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి. అంటే మనం ఒక వాల్యూ ఇవ్వకపోతే అది ఎంతవరకు అయితే ఎండ్ ఉంటుందో అంతవరకు ప్రింట్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు నేను ఇటుపక్క వాల్యూ ఇవ్వట్లేదు. ఓకేనా, 5
5 అన్నా, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ అంటున్నా. చూడండి ఇటుపక్క అంటే ఈస్ టు 5 కదా, అంటే 5 వరకు అంటే 4 వరకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 1 2 3 4 5 లెటర్స్ అయితే మనకి ప్రింట్ అయింది. ఓకేనా, అటు వాల్యూస్ ఇవ్వకపోతే అటు ఎంతవరకు అయితే ఎన్ని ఉంటుందో అంతవరకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనం 5 వరకు లిమిట్ ఇచ్చాం, సో స్టార్టింగ్ నుంచి 4 వరకు మనకి ప్రింట్ అవడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనం ఏంటంటే వేరియబుల్స్ని ప్రింట్ చేయొచ్చు, అదేవిధంగా సింగిల్ డిజిట్స్ని మనం ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఏంటంటే మనకి కావాల్సిన లెటర్స్ని వరకు మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నేమ్ని మార్చచ్చా అంటే చూద్దాం అది కూడా ఒకసారి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్క్వేర్ బ్రాకెట్ 0 ఈస్ టు 4 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్ ఫేస్ అన్నాను, సింగిల్ కోట్ క్లోజ్. ఇప్పుడు ఎంటర్ అంటున్నా. చూడండి ఎర్రర్ వచ్చింది, ఎందుకని? స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ డజంట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్, అంటే మనకి ఒకసారి ఫిక్స్ చేసేసాం కదా నేమ్ అనేది, అది మళ్ళీ మార్చలేము అని చెప్పేసి మనకి ఇక్కడైతే చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్ మీకు స్పేస్ రావాలి. సో నెక్స్ట్ మీకు ఏంటంటే మీరు రాసిన నేమ్లో ఒక క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, బట్ యొక్క లెంత్ ఎంత కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, నేను ఒక నేమ్ అంటే ఏంటి ఇన్స్టాగ్రామ్ కదా, ఇన్స్టాగ్రామ్ టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 9 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి దీని యొక్క లెంత్ చూద్దాం. సో లెంత్ యొక్క మనకి ఆ యొక్క ఫంక్షన్ ఏంటంటే LEN అనమాట. ఓకేనా, సో లెంత్ నేమ్ క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ అంటున్నాం. ఇక్కడ చూడండి 9 అనే వాల్యూ అయితే మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా మనకి ఏంటంటే ఈ లెన్ అనేది లెంత్ అంటే అసలు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి వాటి యొక్క లెంత్ ఎంత అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇది మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్ అనమాట. అలాగే పైథాన్లో మనకి ఏంటంటే ఎన్నో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఏంటంటే క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రతి పార్ట్లో కూడా ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటా మనం ముందుకైతే వెళ్దాం. ఓకేనా, సో ఇది గైస్ మొత్తం మీద వేరియబుల్స్ గురించి మీకు కొంచెం బేసిక్స్ని అయితే మీకు ఇక్కడ అందించాలని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో మనం ఏంటంటే లిస్ట్, స్ట్రింగ్స్ వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీరు కోర్స్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళి ఈ కోర్స్ని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.